2025 డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోవూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు కొడవలూరు, మిడవలూరు మండలాలకు చెందిన నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నల్లపురెడ్డి రచిత్ రెడ్డి, వీరి చలపతిరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షకు సంఘీభావం తెలిపారు. 2025 డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోవూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు కొడవలూరు, మిడవలూరు మండలాలకు చెందిన నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నల్లపురెడ్డి రచిత్ రెడ్డి, వీరి చలపతిరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షకు సంఘీభావం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో 3వ రోజు విడవలూరు మండలం, కొడవలూరు మండలానికి సంబంధించిన యువత, విద్యార్థి, నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారు. మొదటి రోజు కోవూరు మండలం పెట్టుకున్నాం. నిన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్, ఈ రోజు కొడవలూరు, మిడవలూరు, 10వ తేదీ ఇందుకూరుపేటలో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారిని ఆహ్వానించాం. ఈ మధ్య కాలంలో డిఎస్సి కూటమి ప్రభుత్వం అన్యాయంగా కొంతమందిని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. మన నాయకుడు వైఎస్టీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు రిలే నిరాహార దీక్షలు మన జిల్లా వ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు మనం పెట్టినారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని మన నాయకుడి మేరకు మనం వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరి డిఎస్సి విద్యార్థులకి అందరికీ మనం సంఘీభావం తెలుపుతున్నాము. వాళ్ళకి మనం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనము విద్యార్థులకి డిఎస్సి పరీక్షలు రాయకుండా వాళ్ళకందరికీ మనము సంఘీభావం తెలుపుతున్నాము.